గోవా ఎన్నికల ప్రచారంలో సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ బిజీగా ఉండడంతో పంజిన్లోని ఆయన నివాసం దగ్గర నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. గోవా సీఎం అధికార నివాసమైన మహాలక్ష్మి భవనం దగ్గర ఒకరిద్దరు పోలీసు అధికారులు మినహా ఎవరూ లేకపోవడంతో సీఎం నివాసం బోసిపోయింది. సీఎం పర్సేకర్ కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కావడంతో ముందే నియోజకవర్గంలో బీజేపీ టఫ్ ఫైట్ ని ఎదుర్కోబోతోంది. గోవాలోని సీఎం నివాసం నుంచి మా కరెస్పాండెంట్ దినకర్ రిపోర్ట్. ప్రస్తుతం నేను గోవా సీఎం ఇంటి ముందర ఉన్నాను. ఇది మహాలక్ష్మి నివాస్ అంటారు. గోవా ప్రజలు ఎన్నుకున్నటువంటి సీఎం ఎవరైతే ఉన్నారో ఈ నివాసంలోనే ఉండబోతున్నారు. అయితే గోవాలో మాత్రం రాజకీయం మాత్రం విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉందని చెప్పొచ్చు. జరగబోతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల మూలంగా, ఎందుకంటే ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయి మెజార్టీ రాలేనటువంటి సిచ్యుయేషన్ ఇక్కడ నెలకొని ఉంది. అయితే బీజేపీ అత్యధిక మెజార్టీ స్థానాలతో ఉన్నా కానీ ఏదైనా ఒక పార్టీతో అలయన్స్ ఏర్పాటు చేసుకుంటేనే గోవాలో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటివరకు లక్ష్మీకాంత్ పర్సేకర్ ఉన్నారు, అంతకుముందు సీఎంగా మనోహర్ పర్రికర్ కూడా దీంట్లోనే ఉన్నారు. ఈ ఇంటి నివాసం నుంచే గోవా రాజకీయాలు కూడా ఉంటాయి. సీఎం అభివృద్ధి కార్యక్రమాలని వీక్షించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేనున్నటువంటి ఈ ఇంట్లోకి మార్చి 11వ తారీఖున వచ్చినటువంటి ఫలితాలతో ఎవరుంటారన్నదాన్ని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని మాత్రం చెప్పవచ్చు. అయితే గోవాలో మాత్రం బీజేపీకి ఎడ్జ్ ఉన్నా కానీ ఏదైనా కోయలేషన్ గవర్నమెంట్ ఏర్పాటైతేనే ఇక్కడ ప్రభుత్వం నడిపే అవకాశం ఉందని చెప్పవచ్చు. బీజేపీ తాము చేసినటువంటి అభివృద్ధిని చూసి ఓటు వేయమని ప్రజలను అడుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ వైపు మాత్రం గత 10 సంవత్సరాల కింద 10 ఏళ్ల పాటు ఇక్కడ అధికారంలో ఉన్నా కానీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పి జనం చెప్తున్నారు. మరి ఇక్కడ మాత్రం పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీని చూసి ఓటు వేయరు, ఎవరైనా ఆ అభ్యర్థి యొక్క కెపాసిటీని బట్టే ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపిస్తారని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి జనాలు చెప్తున్నారు. ముఖ్యంగా హిందూ క్యాథలిక్ల ఓట్ల మధ్య ఏదైనా ఓట్లు చీలే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీకి అధికంగా హిందువులు గతంలో మద్దతు ఇచ్చారు, ఇప్పుడు కూడా మద్దతు ఇస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో క్యాథలిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీకి ఓటు వేశారు. అయితే ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదని కూడా చెప్పవచ్చు. అధికంగా సౌత్ గోవాలో ఉండేటువంటి క్యాథలిక్ల ఓట్లు మాత్రం చీలే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అన్నది మాత్రం ఆప్ ఓట్లు చీల్చే దాన్ని బట్టి కూడా ఉండవచ్చు. ఎందుకంటే తొలిసారి ఈ ఎన్నికల్లో ఆప్ నిలబడుతుంది, ఆ దెబ్బ కాంగ్రెస్ పైన కూడా పడబోతుంది. మరి ఈ లక్ష్మీ నివాసం ఏదైతే ఉందో, అంటే ఇక్కడ సీఎం ఉండబోతున్నటువంటి ఇంటిని మహాలక్ష్మి నివాస్గా చెప్తారు. మరి ఎవరు వస్తారు కొత్తగా అనే దానిపైన మాత్రం ఉత్కంఠత నెలకొందని మాత్రం చెప్పవచ్చు. మరి గోవా రెసిడెన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఇంట్లో ఎవరుంటారన్నది మాత్రం మరికొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉందని కూడా మనం భావించవచ్చు. ఓవరాల్గా చూస్తే గోవాలో ఈసారి స్పష్టమైనటువంటి మెజార్టీ ఏ పార్టీకి రాదన్నది ఇక్కడ ప్రజల అభిప్రాయం. మరి గోవన్లు ఎవరికి ఓటు వేస్తారు, ఎవరిని సీఎంగా ఎంపిక చేసుకుంటారన్నది మాత్రం, ఎవరు సీఎంగా ఉంటారన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. కెమెరామెన్ నర్సింగ్తో దీనికి